హలో ఫ్రెండ్స్, కావిగువ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్లోని వీడియోస్ని లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన వీడియోస్ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి కోసం పల్లె మొగుడు వద్దు పట్నం మగాడు ముద్దు పార్ట్ 19ని తీసుకొచ్చేసాము. లెట్స్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అరే, ఇంతసేపు అట్లా నిల్సోనే ఉంటావురా, కూసో. నాకు ఇప్పుడు తనతో మాట్లాడాలనుందిరా. తను ఇప్పుడు వస్తే తనకి ఫోన్ ఇచ్చేస్తాను. ఫోన్లో ఎంతసేపు అంటే అంతసేపు మాట్లాడుకోవచ్చు. ఎంతసేపు మాట్లాడతావురా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు, తర్వాత ఆడేస్తాడు. ఎప్పుడు మాట్లాడతావురా? తనకి ఎప్పుడు వీలైతే అప్పుడు ఫోన్ చేయమంటారా? తను ఎంత హ్యాపీగా ఉందిరా ఈరోజు. ఇక వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చిండు కదా, హ్యాపీ ఉండదా? ఇక ఈ వేస్ట్ గాని పట్టుకొని ఉన్నది ఇన్ని రోజులు. పాపం, నాకే ఆమెను చూస్తే జాలేస్తుంది. నాకేంది, మా వదినేనైతే ఊకంటది. నాకైతే అనితక్కకి మా విషయం చెప్పాలనుందిరా. ఏంది, మెంటల్ ఎక్కిందారా నీకేమన్నా? మెంటల్ వేషాలు వేయకు. ఈ పల్లెటూరులా గట్లాంటి వేషాలు వేయద్దు. అంతరు పట్టుకొని. లేదురా, అనితక్క అర్థం చేసుకుంటుంది. చేసుకుంటుంది. ముందైతే ఆమెకు ఫోన్ వస్తున్నది. అరే, నువ్వు అటు పోరా. పోతారా? పోతా. ఎందుకు అను? నీ పిల్ల రాగానే నన్ను సైడ్కి దొబ్బాయి. అరే పోరా, తనకు టైం ఉండదు, మళ్ళా ఎవరన్నా చూస్తారు. హాయ్ చెల్లెమ్మా. మీకు ఇక మనం ఎప్పుడంటే అప్పుడు మాట్లాడుకోవచ్చు. ఇది నా పాత ఫోన్. సిమ్ నీ పేరు మీద నా పేరు మీద తీసుకోలేదు. ఎందుకు? మా వాళ్ళకి తెలుస్తుంది. మరెవరి పేరు మీద తీసుకున్నా? నా ఫ్రెండ్ మున్నా పేరు మీద తీసుకున్నా. ఈ నంబర్ ఎవరికి ఇవ్వద్దు. ఎవరు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకు, ఒక నా నంబర్ తప్ప. నా నంబర్ ఫీడ్ చేసి ఇవ్వనా? ఏమని పెట్టాలి? వీరు. ఎవరైనా చూస్తే? నువ్వెప్పుడు ఫోన్ చేయొద్దు, నేనే చేస్తాను. తీసుకో. ఇంకో 2 రోజుల్లో కొత్త ఫోన్ వస్తుంది. నాకు ఇది చాలు, కొత్తదేమొద్దు. కొత్తది ఆల్రెడీ ఆర్డర్ పెట్టాను, ఇంకా రావడానికి టైం పడుతుంది. ఆ లోపు ఈ పాత ఫోన్ యూజ్ చేసుకుంటామని ఇచ్చాను. ల్యాప్టాప్ కూడా ఆర్డర్ పెట్టాను, 2 ఒకేసారి వస్తాయి. ఎవరైనా చూస్తే ఇలా తీరు. ఫోన్ అంటే ఇలాగైనా దాచొచ్చు, ల్యాప్టాప్ ఎలా? అది ఎలా దాచుకుంటావో నీ ఇష్టం. వాడు లేనప్పుడే తీసి చదువుకో. లేనప్పుడే చదువుకుంటాను. అరే, కొంచెం దూరం ఉండండి. ఓకే ఓకే. ఫోన్ ఎలా పట్టుకెళ్తావే? చీర లోపల దాచిపెడతాను. సైలెంట్లో పెట్టావా? సైలెంట్లోనే ఉంది. అది ఎప్పటికీ సైలెంట్లోనే ఉంటుంది. నేనైతే కాల్స్ చేయను, మెసేజెస్ చేస్తాను. ఒక డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వు. ప్రొద్దున్నే ఇచ్చా కదా, ఎంత పెద్దది. తినేసావా? అమ్మకి చాక్లెట్ తెచ్చుకుంటానని వచ్చాను. ఫోన్ ఏదే? దాచిపెట్టాను. ఎక్కడ? మొన్న దూరం జరగమని చెప్పాడా? మున్నా, ఒక చాక్లెట్ అంటే ఇవ్వరా? అక్కడనే ఉందిరా, తీసుకో. వీడి షాప్లో అసలు డైరీ మిల్కే అమ్మాడు. నీకోసమే తెప్పించి పెట్టాను. నీకెప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తీసుకో. అప్పుడు ఏంటి, మీ అమ్మ చూసిందా నన్ను? అవును, నాకు చాలా భయం వేసింది. ఏమంది? నిన్నెక్కడ చూసినట్టు అనిపించిందట. నేను చెప్పాను, వాణి వాళ్ళ పెద్దమ్మ కొడుకు అని. అవసరమావే, ఎందుకు చెప్పినావు? చెప్పాలనిపించింది. ఏమంది? నిన్నెప్పుడో చూసిందంట వాణి వాళ్ళ ఇంట్లో. మీ అమ్మ నాన్న అందరూ తెలుసంట. గుర్తుపట్టింది. నీకు ఈరోజు నైట్ అంతా నేను నిద్రపోను. నీతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాను. నువ్వు ఎలా మాట్లాడతావో నాకు తెలీదు. సామాన్లన్నీ ఒకేసారి ఎందుకు తీసుకొచ్చావు? వాటి వంకతోనైనా నీ దగ్గరకు వచ్చేదాన్ని. నేను చూడకుండా ఎంతసేపు ఉండాలిరా? సామాన్లు నువ్వు తీసుకెళ్తావా? నా మేగు చేతులు కందిపోతాయి. ఇప్పుడు ఫోన్ ఉందిగా, నన్ను చూడాలనిపించినప్పుడల్లా ఫోన్ చేయి, లేదా మెసేజ్ చేయి. టెర్రస్ పైన బయట నిల్చుంటాను. అరే సాల్రాయిగా, ఎవరన్నా చూస్తే మంచిగా ఉండదు, నడుండ్రి. తిన్నావా? తిన్నాను. చిక్కుడుకాయ కర్రీ మీ మమ్మీ చేసిందా? చాలా బాగా చేస్తుంది. సూపర్ ఉంది. అనితక్క ఇచ్చిందా? చాలా బాగుంది. బాయ్రా. ఫోన్ చేయడం మర్చిపోవద్దు. చేస్తాను. ఈరోజు ఒక ముద్దు కూడా పెట్టుకోలేను.
ఎలా ఉండాలి నిన్ను విడిచి? ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అరే పోయింది కదరా, వెళ్ళిందిరా. ఇచ్చినావా ఫోన్? ఉమ్. కనీసం పోయిందానన్నా చెప్పవేంద్రా? ఎంతసేపు నిల్చోవాలాడా? నువ్వు నిల్చున్నది గిన్నే కదరా, ఎందుకంత ఓవరాక్షన్ చేస్తున్నావు? అంతేరా, తిట్టు ఇక. పిల్ల రాగానే నన్ను తిట్టు. ఎట్లుండాలిరా దాన్ని విడిచిపెట్టి? దా కూసో. డాడీకి విషయం చెప్పాలి. చెప్పు, కానీ ఎవరికి చెప్పొద్దని చెప్పు. పెళ్ళైన అమ్మాయి అని చెప్పకరా. ఫస్ట్కి అట్లా చెప్తే అంకుల్ ఏమనుకుంటాడు? ఎప్పుడు చెప్తావురా? ఫోన్లో చెప్పొద్దురా, డాడీని కలిసినప్పుడే చెప్తాను. అరే ఎందుకురా? ఆయనతో మీ అమ్మ ట్యాపింగ్ చేసినది కదా ఫోన్ రికార్డింగ్లో. అట్లా కూడా చేస్తుంది మా మమ్మీ. నా ఫోన్ ఫుల్ సెక్యూర్డ్, లేకపోతే మేగుతో ఎలా మాట్లాడతాను? అయినా జాగ్రత్తరా, ఆంటీ మాటలు వింటే నాకే భయమేస్తుంది. కూసోరా, ఎంతసేపు నిల్చుంటావు? కూర్చోవడమా? నేను ఇప్పుడు రూమ్కి వెళ్తున్నా. అరే నన్ను ఇడిచిపెట్టి పోతావురా? అవును, నా మేఘు ఫోన్ చేస్తుంది ఇప్పుడు, నేను వెళ్తున్నా. అరే ఫోన్ చేస్తే గిడ కూర్చొని మాట్లాడుకోరాదారా? ఏమో రూమ్లోకి పోయే మాట్లాడన్నా. తను నాకు ఫస్ట్ టైం కాల్ చేస్తుంది. కావాలంటే రేపేళ్ళుండి ఇక్కడికి వచ్చి మాట్లాడతాలే. ఫస్ట్ టైం నీతోటి మాట్లాడుతుందా అన్నట్టు చెప్పబడితివి. రోజు చూసుకుంటాను, మాట్లాడుకుంటాను, పనులు కూడా కానిచ్చేసిండ్రు. ఏయ్ అరవకు. సరే పో. వచ్చింది బిడ్డ. చాక్లెట్ పట్టుకొచ్చుకోగానే దాని ముఖంలో సంతోషం చూడు. అన్నం తినే అంటే చక్కగా తినది. గీసంటి అయితే బాగా తింటది. ఏం తింటుంది అది? చాక్లెట్ ఒకటే తింటుంది. నేను తెమ్మంటే తేకపోదు నా బిడ్డ. గాడి దాకా ఎందుకు పోయినావు? తెలియదు కదా బాపు, షాపు ఇక్కడనే ఉంటది. నాకు ఒకసారి చూపి, ఎప్పుడన్నా పొమ్మంటే పోతా. ఎటు పోతావు? అల్లుడు సామాన్లు అన్నీ తెప్పించిండు. సామాన్లు తెప్పించిండా? అన్ని పిల్లగాడు పట్టుకొని వచ్చిండు. నువ్వు అన్నావు మంచిగా. ఇంకేం అవసరం ఉంటాయి? కొంచెం సేపు పడుకోకపోయినవే అమ్మా. ఆ బిడ్డ కొడిసేపు అంట. ప్రయాణం చేసి వచ్చిన రోజు అంత అలసిపోయినట్టుంటది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒకటి చేస్తూనే ఉన్నావు. బాపు చాక్లెట్ తింటావా? తినడు. నువ్వే తిను. ఏమో ఒక్క చాక్లెట్ కొనుకొచ్చిన ముఖం గానే కాదు. నువ్వెందుకు తినడు? నేను తింటా అన్నావు ఇప్పుడు. ఒక చాక్లెట్ 200-300 ఉంటది. ఎన్నడన్నా కొనిచ్చినావు దానికి? నా బిడ్డది మంచి అదృష్టం కాబట్టి అల్లుడు మంచోడు దొరికిండు, అన్నీ కొనిచ్చుకుంటాడు. నీ బిడ్డ చాలా అదృష్టవంతురాలమ్మా. మంచి అల్లుడు దొరికిండు. నా ధీరుయే నా భర్త. నీ అల్లుడు ధీరుని. అమ్మ నేను కొంతసేపు వండుకుంటానే. వండుకో బిడ్డ, దా. నేను లోపల వంట. సరే పండుకో, నేను ఇడ వంట. పండుకోపో బిడ్డ, మీడ మాట్లాడుకుంటా కూర్చుంటాం పో. డోర్ వేసుకుంటా డోర్ తీసుకుంటా అని చెప్పడం ఎందుకే? నీ ఇల్లు నీ ఇష్టం. అది కాదమ్మా, రాత్రి సరిగా నిద్ర పట్టలే. డోర్ వేసుకొని మంచిగా నిద్రపోతా. పో బిడ్డ. ఆ చాక్లెట్ మొత్తం ఒకటే దిక్కు తినకు, దగ్గులెత్తది. సగం తిని సగం సాయంత్రం తిను. సరే పో, పండుగ పో. లవ్ యూ మేఘు. మీరు నేను కాక ఇంకెవరైనా ఫోన్ చేస్తే? నా మేఘుయే ఫోన్ చేస్తుంది నాకు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ మేఘనా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ ధీరు. ఇంతసేపు చేసావేంటే? నేను ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. అమ్మ వాళ్ళకి చెప్పేసి లోపలికి వచ్చానురా. ఎక్కడున్నావు ఇప్పుడు? లోపల బెడ్రూమ్లో. డోర్ వేసుకున్నావా? మన ఫస్ట్ నైట్ జరిగిన రూమేనా? అదే రూమ్లో. మేఘు, నువ్వు ఎంత అందంగా ఉంటావో తెలుసా? ఎంత అందంగా ఉంటాను? ఎంత అందంగా ఉంటావని అడుగుతున్నావా? రాత్రి చూపిస్తున్నాను కదే, నువ్వెంత అందంగా ఉంటావో. నేను నీ పైన ఎంత ప్రేమ చూపిస్తున్నాను. నా ప్రేమ సరిపోవట్లేదు, అంత అందంగా ఉన్నావు నువ్వు. మనం మొదటిసారి కలిసినప్పుడు ఆ మల్లెపూల వాసన, నువ్వు నా ముందు తెల్ల చీరలో మత్తెక్కించే కళ్ళతో నన్ను అలాగే చూస్తున్నావు. నా జీవితంలో నేను ఆ రోజుని ఎప్పుడు మర్చిపోలేను మేఘు. ఎప్పటికీ ఫ్రెష్గా అలాగే తిరుగుతోంది నా మైండ్లో. మేఘు, నీకేమనిపించింది ఆ రోజు? నా మనసులో నువ్వే ఉన్నావని తెలిసింది ధీరు. ఆ రోజు నువ్వు రాకపోయి ఉంటే ఎప్పటికీ మనం ఒకటి అవ్వలేమేమో. అంత సీన్ లేదు.
ఆ వేస్ట్ గాడు వచ్చినా తాగి తూలి పడిపోతాడు. నేను నిన్ను చూసినప్పటి నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. నా మనసంతా నీ ఇంటి వైపే. ఎందుకో వాడు నిన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అనిపించింది. వచ్చేసాను. ఆ రోజు కాకపోయినా ఎప్పటికైనా వచ్చేవాణ్ణి. అతను నన్ను సరిగా చూసుకోవట్లేదని ఎందుకు అనిపించింది? వాడిని ఆ కళ్ళు షాప్ దగ్గర చూశాను నేను. వాడి మాటలు, వాడు అసలు వాడిని కరెక్ట్ కాదనిపించింది. అప్పుడే డిసైడ్ అయ్యాను, నువ్వు నా సొంతమని, నా కోసమే పుట్టావని. ఇలాంటి వాడు నీ లైఫ్లోకి రావడం ఏంటనిపించింది. ధీరు, నాకు నీ ఫోటో కావాలి. ఫోటోనా? ఎందుకు? నేను ఇవ్వను. ఎందుకు ధీరు? ఫోటో చూస్తూ అక్కడే ఉండిపోతావు. నన్ను చూడాలనిపించినప్పుడు నా కోసమైనా వస్తావు కదా. బయటికైనా వస్తావు, షాప్కైనా వస్తావు. ప్లీజ్ రా. సరే, పంపిస్తాను. ఇప్పుడే కాదు, నాకేమైనా ఇస్తేనే పంపిస్తాను. ఏమివ్వాలి? ఏమో మరి, నాకేమిష్టమో నీకు తెలీదా? నీకేదంటే ఎక్కువ ఇష్టం? నీకు తెలీదా? మ్హూ. నా ఫ్రెండ్ మున్నాన్ని అడుగు, చెప్తాడు. నువ్వే చెప్పు ధీరు. అతన్ని ఎలా అడగాలి? చెప్పు ధీరు ప్లీజ్. చెప్పాలా? మ్. ఈ ధీరజ్కి మేఘన అంటే ఇష్టం. ఏదో తినేదాని గురించి చెప్తావనుకున్నాను. మరది తినేదేగా. మేఘని తినేస్తావా? సూపర్ ఉంటుంది. అయితే మేఘనాన్ని ఇచ్చేస్తే నాకు ఫోటో ఇస్తావా? అంతేగా. ఎప్పుడో ఇచ్చేసానుగా మేఘనని. ఏది మరి? నా దగ్గర లేదు ఇప్పుడు. ధీరు, నీకు అవసరం లేదా నా ఫోటో? అవసరం లేదు. ఏరా, ఎందుకు అవసరం లేదు? నన్ను చూడాలనిపించదా? నువ్వు నా మనసులో ఉన్నావు. నా మనసుతో ఎప్పుడు చూస్తూనే ఉంటాను. నాకు ఫోటో అవసరం లేదు. నాకైతే ఫోటో కావాలి. ధీరు, అమ్మ వాళ్ళు ఫోన్ చేశారా? చేస్తారు రోజు. ఏమంటున్నారు? అదే అంటారు, పెళ్ళి పెళ్ళి అని. ధీరు, ఉమ్, పెళ్లి చేసుకోవచ్చు కదరా? చేసుకుంటానే. కొంచెం టైం కావాలి. ముందు డాడీకి మన విషయం చెప్తాను. మన గురించి కాదు ధీరు. నువ్వు అంత అందంగా ఉంటావు. ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయి. నువ్వెవరిని కోరుకుంటే వాళ్ళు వస్తారు నీ దగ్గరికి. ఎంతమంది అయినా వస్తారు. నువ్వు నా గురించి లైఫ్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావురా? మేఘు, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను. నేను బ్రతికుండాలని నువ్వు అనుకుంటే ఇలాంటి మాటలు ఇంకోసారి నాతో మాట్లాడకు. ధీరు, నువ్వు నాతో మాట్లాడకు అసలు. అది కాదురా. నేను నిన్ను ఇంత పిచ్చిగా ప్రేమిస్తుంటే ఇలాంటి మాటలు మాట్లాడతావా మేఘు? అనుమానిస్తున్నావా నన్ను? అది కాదు ధీరు. విను మేఘు, నువ్వు నా ప్రేమవి. నేను నువ్వు ఒకటే, వేరు కాదు. నువ్వు పెళ్లి చేసుకో, నువ్వు అటెళ్ళు ఇటెళ్ళు అని నన్ను వేరు చేసి ఎప్పుడూ మాట్లాడొద్దు. నేను ఇప్పటికీ చాలా డిప్రెషన్లో ఉన్నాను. ఇలాంటి మాటలతో నన్ను చంపేయకు మేఘు. అది కాదురా. నువ్వు మాట్లాడొద్దని చెప్పానా? సారీ ధీరు. నువ్వు నన్ను ప్రేమించట్లేదా? ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానురా. ధీరు, నువ్వు ఒకసారి నీ పుట్టినరోజుకి మా ఊరు వచ్చావు, గుర్తుందా? కొండాపూర్. ఆ, ఒకసారి బర్త్డేకి అక్కడే ఉన్నాను. కాకపోతే మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయాను. వాణి దగ్గరికి నేను వచ్చానప్పుడు. నిన్ను చూశాను కానీ అంతగా రికగ్నైజ్ చేయలేదే. అప్పుడు డైరీ మిల్క్ చాక్లెట్ ఇచ్చావు నాకు, గుర్తుందా? మ్హూ. గుర్తులేదు. ఎందుకో తెలీదు. అప్పటి నుంచే నువ్వు నాకు నచ్చావు. అందుకే ఆ డైరీ మిల్క్ చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఇచ్చావు గనుక. నిజంగానా? అంటే నీకు నేను అప్పుడే నచ్చానా? మరెందుకు నాతో చెప్పలేదు? నేను ఆడపిల్లనరా, ఎలా చెప్తాను? అలాగని ఆ వేస్ట్ గాని పెళ్లి చేసుకుంటావా? ధీరు, ఎక్కడున్నావు? షాప్లోనే ఉన్నావా? లేదు, నా రూమ్లోకి వచ్చానే. నువ్వు ఫోన్ చేస్తావని వచ్చేసాను. నీ రూమ్లో ఉన్నావా? అనితక్క వాళ్ళ ఇంటి పైన మ్, ఒక్కడివే ఉన్నావా?
ఒక్కడనే ఉంటానే. అప్పుడప్పుడు మొన్న నైట్ వస్తాడు. అప్పుడప్పుడు అంటే వాడికి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు. ఇప్పుడు కూడా వస్తాడా? వాడిప్పుడు షాప్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. ఎందుకే, నేను ఫోన్ మాట్లాడుతున్నానని నీకు భయం వేస్తుందా? ఆహా లేదు. సరే ఏంటి సరే? బాయ్. అప్పుడే పెట్టేస్తావా? కనీసం 10 నిమిషాలు కూడా మాట్లాడలేదు. ఇప్పుడే మళ్ళీ చేస్తాను. నీకు ధీరు ఒక్కడే ఉన్నాడంట. నాకు ధీరు దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది. అమ్మకేం చెప్పాలి? ధీరు, నాకు నీ కౌగిలిలోకి రావాలనిపిస్తోందిరా. అక్కడే ఉండు, వస్తున్నాను. అమ్మా, ఎక్కడికి వెళ్ళినవే? ఏ డాడీ బాత్రూమ్ పోతాను పోయిండు, ఎటు పోయిండు కనబడతలేడు. బాత్రూంలో వెళ్ళాడు. లోపల పడుకున్నాడు కానీ. ఓ నీ మధ్యలో రూమ్లో వన్నాడా మంచిగా? నేను వంట అంటే ఇప్పటిదాకా నన్ను ఒరిచ్చిండు పోయి వన్నాడా? నువ్వు పడుకోలే? ఏడవన్నా ఒరించుకుంటానే కూర్చున్నాడు. నువ్వు వంట అంటే కానీ నీకు నిద్ర పట్టలే? పట్టలేదమ్మా. దా గిడ వందా అందా, లోపల ఒక్కదానికి ఏం నిద్ర పడుతుంది? దా గిడ వండుకుందాం. అమ్మా ఏంటిదే? అది అనితక్క. అనితక్క తలుపులేసున్నాయి కానీ లోపల ఉన్నట్టున్నది. పన్నదా మన్ను? అనితక్క దగ్గరికి పోతానే ఒకసారి. ఆమె పన్నట్టున్నదే, ఇప్పుడే చూసేస్తాన్న. తలుపులేసున్నాయి. వాళ్ళ సారిగిట్టున్నాడు, తినేసి వెళ్ళిపోతాడు. మళ్ళీ సాయంత్రం వస్తాడు. అయినా ఇప్పుడు గాడికి ఎందుకే, పండుకో కొద్దిసేపు. అనితక్క దగ్గర సినిమాలు ఉంటాయి. రోజు ఈ టైంకి సినిమా చూస్తుంది అనితక్క. నేను కూడా పోయి చూస్తానే. మంచి దోస్తు దొరికింది నీకు. అయినా నువ్వు సినిమాలు చూడవు కానీ ఎప్పుడు చూడు పుస్తకాలు పట్టుకొని కూర్చుంటావు. చదువు మధ్యలో ఆపేయించినావు కదా, ఇప్పుడు ఏం చేయాలి నేను? బోరు కొడుతుంది. ఇక్కడ టీవీ కూడా లేదు. మేమేమన్నా కొనిద్దామంటే పైసలు లేవు చేతుల. ఇప్పుడు బండి ఎట్లా కొనుడో ఏమో. ఆడ మన ఇంట్లో కూడా టీవీ లేదు. ఎప్పుడన్నా అల్లుడు అత్త ఎట్లనో ఏమో. నువ్వెప్పుడు పడితే అప్పుడు వానింటికి పోయి చూసేదానివి. ఈడ కూడా దోస్తుని దొరికించుకున్నావు. ఇంకేందిగా, పో చూడుపో. నువ్వు వండుకో, నేను ఇప్పుడే వస్తా. ఇక ఆయనతో సినిమా చూసిరా, ఇప్పుడే వచ్చింది చెప్తావు. సరే నువ్వు రాకు. ఎందుకు రావద్దే? వాళ్ళ ఇంట్లో నేను పోయి చూసుడే ఎక్కువ. ఇంకా నువ్వు కూడా వస్తావా? ఏ గా సినిమా చూడడానికి నేను ఎందుకు వస్తా? నాకు గా సినిమాలు నచ్చాయి. సాయంత్రం కూడా బయట కూర్చొని మాట్లాడతాం అంతే. పో చూసిరా పో. తలుపుల దగ్గరికి వేసుకొని వండుకో అమ్మా. పంట సినిమా అయిపోగానే తొందర వచ్చేయి. బాసేపు కూర్చోకు, మళ్ళీ వాళ్ళ సార్ వస్తాడు. నన్ను క్షమించమ్మా. మొదటిసారి నీకు అబద్ధం చెప్తున్నాను. నా ధీరు కోసం. ధీరు నా కోసం ఎంతో చేశాడమ్మా. నా ధీరు దగ్గరికి వెళ్ళొస్తాను. అక్కడ ధీరు ఉన్నాడో లేదో. నా ఫోన్ కోసం ఉంటాడు. ఎవరైనా చూస్తే వాళ్ళ ఇంటికి ఎప్పుడూ వెళ్ళలేదు నేను. అనితక్క డోర్ వేసుకొని లోపలే ఉందంది కదా అమ్మా. మెల్లిగా వెళ్తాను. ఎవరైనా అడిగితే ఇంకేదైనా చెప్పొచ్చు. ఇక్కడైతే ఎవరు లేరు. తప్పు చేస్తున్నానా? లేదు. నా ధీరు కోసం నేను ఏమైనా చేయొచ్చు. ధీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు. నా జీవితానికి ఒక అర్థం తీసుకొచ్చాడు. నా ధీరు కోసం నేను ఏమైనా చేస్తాను. ఎంతసేపు మేఘు? ఫోన్ ఎందుకు కట్ చేసావు? ధీరు, మేఘు మేఘు ఏంటి మేఘు, ఇది కలనా నిజమా? మేఘు ఇలా వచ్చేసావేంటి? ఎవరైనా చూస్తే? చూడని, నాకు ధీరు కావాలి. మేఘు నువ్వు ఇంకా ఫోన్ చేయట్లేదని నేను చూస్తున్నాను. ఏంటి మేఘు ఇది? నువ్వు రావడం ఇంకెవరైనా చూస్తే? అమ్మకేమని చెప్పావు? అనితక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నానని చెప్పాను. ఐ లవ్ యూ ధీరు. ఇలా రావద్దు మేఘు, ఎవరైనా చూస్తారు, నీకు ప్రాబ్లం అవుతుంది. నేను నీకోసం చచ్చిపోవడానికైనా సిద్ధంగానే ఉన్నాను. నా ప్రాణం పోయినా సరే నువ్వు నాకు కావాలి ధీరు. మేఘు కనీసం నాకు చెప్పాల్సింది నువ్వు వస్తున్నావని.
ఇక్కడ ఎవరైనా ఉంటే? నాకు అదంతా తెలీదు. నా ధీరు నాకు కావాలి. మీకు